ప్రెస్ మీట్ పెట్టాను. ఆ ప్రెస్ మీట్ సంవత్సరాలు అయిపోయింది కాబట్టి మర్చిపోయి ఉంటారు చాలామంది. అది నేను ముఖ్యంగా చూపెట్టడానికి పెట్టాను. ఎందుకంటే మొన్న మాట్లాడుతున్నప్పుడు ఎమ్మెల్యే ప్రెస్ మీట్లోని కోవిడ్ సమయంలో పండగలు జరిగాయి కాబట్టి ఆభరణాలు ఇవ్వడం కుదరలేదు అని చెప్పి, అసలు ఆభరణాల గురించి ఫస్ట్ మొట్టమొదట ఎత్తింది ఎవరు? ఎప్పుడన్నా ఒక నిజాయితీగా, నిక్కచ్చిగా, నిబద్ధతతో నువ్వు బతికుంటుంటే, నువ్వు జీవించి ఉండుంటే, నువ్వు ప్రజల ముందుకు వచ్చి నా దగ్గర ఆభరణాలు ఏగో ఉన్నాయండి, మా దగ్గరే దాసాం, మేము వచ్చి అమ్మవారికి అలంకరిస్తామని చెప్పుండుంటే అప్పుడు ఒక పద్ధతిగా ఉండేది. ఓకే, వీళ్ళ దగ్గర ఉన్నాయా కాబట్టి చెప్పారు అనేవారు. మేము బయటకు వచ్చి నిజాన్ని నిగ్గుదెలిచి, నిజాన్ని ఎక్స్పోజ్ చేసి, బయట జనాలందరికీ చెప్పి, అమ్మవారు విగ్రహం దగ్గరికి వెళ్ళి నేను ప్రెస్ మీట్ పెట్టి చూపెట్టాను, ఫొటోస్ చూపెట్టాను. చూపెట్టిన తర్వాత కూడా ఎవరు వచ్చి బయట మాట్లాడలేదు, ఆభరణాలు ఉన్నాయని కూడా చెప్పలేదు. అప్పుడు పండగప్పుడు మీరందరూ ఒక 100 మంది 150 మంది ఒకేసారి గుంపుగా వచ్చేసి ఆ పండగప్పుడు గేట్లు ఓపెన్ చేసుకొని లోపలికి వెళ్ళి హడావుడి చేస్తారు గుళ్ళను. చేసినప్పుడు కూడా నువ్వు ఆభరణాలు తేలేదే. సాంప్రదాయం ప్రకారంగా పండగ మొదలవుతున్న సమయంలో, ఆ సమయంలోని కుటుంబ సభ్యులుగా అయ్యన్న పాత్రి గారికి బాధ్యత చెప్పారు కాబట్టి పూర్వం నుంచి కూడా 40-50 సంవత్సరాల నుంచి ఆ పెద్దగా సంబరాన్ని నడుపుకుంటూ, పండగ నడుపుకుంటూ ముందుకెళ్తున్నారు కాబట్టి అయ్యన్న పాత్రి గారు వాళ్ళ సతీమణి, కుటుంబ సభ్యులు అందరూ కూడా ఆ పండగ సమయంలో ఆభరణాలు పట్టుకుని వెళ్తారు. ఆ విధంగానే రేపు ఉదయం ముహూర్తం పెట్టి వెళ్తున్నారు, పల్లెల్లో తీసుకెళ్తారు, జనాలందరికీ చూపెడతారు. ఎందుకంటే అమ్మవారు ప్రతి ఒక్కరికి కూడా ఇంటి వెలుపు కాబట్టి, అమ్మవారు అందరు అమ్మవారు కాబట్టి అందరికీ చూపెడుతూనే వేస్తారు. మరి 2022 పండక్కి ఆ విధంగా పల్లెల్లో పెట్టుకొని మీరు ఎందుకు తీసుకురాలేదు? నేను ఖచ్చితంగా చెప్పాను. ఏం చెప్పాను? ఈ ఎమ్మెల్యే గణేష్ పండగని ఆటంకం కలపడానికి, ఆటంకం పెట్టడానికి, అన్ని విధాలుగా కూడా ఇబ్బంది పెట్టి పండగని జరపకుండా చేయాలని చెప్పి ఆలోచిస్తున్నాడని చెప్పి ఆ రోజు చెప్తే, ఆ మరిడం పండగకి ఎందుకు అలా చేస్తారు, అలా చేయరు కదా అని కొంతమంది నాతో వాదించారు. అప్పుడు ఏఎస్పీ ఆఫీస్కి వెళ్ళి ఇదే ఎమ్మెల్యే గణేష్ ఒక లెటర్ సబ్మిట్ చేశాడు. ఏమని సబ్మిట్ చేశాడు? 10 గంటల వరకే పండగ జరపాలి, ఎందుకంటే దానికి సాంప్రదాయాలు తెలియవు. ఈ నర్సీపట్నం ప్రజలు పండగ గరగలు ఏ వీధుల్లోంచి వెళ్తాయో తెలియదు, ఏ విధంగా ఆ గరగలు తీస్తారో తెలియదు, ఏ సాంప్రదాయం ఎందుకు తెలియదు అంటే, తను పక్క నియోజకవర్గంలో బాపిరాజు కొత్తపల్లి నుంచి వచ్చాడు కాబట్టి అక్కడున్న పండగల గురించి తెలిసేమో, కానీ ఇక్కడ మరిడమ్మ జాతర నర్సీపట్నంలో ఏ విధంగా సాంప్రదాయబద్ధంగా ఎలాగ ఏ వీధుల్లోంచి గరగలు తీసుకెళ్తారనో, లేకపోతే పండగ ఏ సమయానికి జరుగుతుందనో కూడా తెలియదు. ఈసారి మళ్ళీ అదే పని చేస్తున్నాడు. మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే, మొన్న కూడా ఉగాది రోజు మైక్ పట్టుకొని మేము ఆభరణాల గురించి మాట్లాడే వరకు ఈ ఎమ్మెల్యే ప్రెస్ మీట్ పెట్టాడా? పెట్టలేదే. పెట్టకపోగా ఎమ్మెల్యే ఈరోజు ఎంత పెద్ద తప్పు చేశాడో నేను నర్సీపట్నం ప్రజానీకానికి చెప్పబోతుంది ఏంటంటే, నేను 2 ఏళ్ల క్రితం ఏదైతే ప్రెస్ మీట్ పెట్టానో అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఒక మాట పలకకుండా ఉగాది రోజు మాట్లాడిన వెంటనే ఆ ఆభరణాలన్నీ కూడా కోనేటి రామకృష్ణ పెట్టి పంపించాడు. అసలు కోనేటి రామకృష్ణ ఎవరండి? మధ్యన ఇన్వాల్వ్ అయ్యారు. ఈ ఆభరణాలకి కోనేటి రామకృష్ణ గారికి ఏం సంబంధం? అసలు కోనేటి రామకృష్ణ గారు, నేను అదే ఆశ్చర్యపోయాను. ఒకసారి ఆ వీడియోలో చూస్తే, నేను ఈ బంగారం ఏదైతే ఉందో ఎమ్మెల్యే నువ్వు ఇవ్వద్దని చెప్పావు కదా, మరిడంకి పెట్టొద్దని చెప్పారు కదా, ఆ బంగారం ఏదైతే ఉందో అది పబ్లిక్ చూపెట్టండి. దాంట్లో విలువైన వస్తువులు ఉన్నాయి. ఏం దాసేసారా? ఎక్కడ దాశారు? దాచేసి ఏం చేద్దామని మీరేమో దొరుకుంటారా? పండగ సందర్భంలో భక్తులు లక్షలాది మంది వచ్చారు కదా, ఇవన్నీ కిరీటం ఏది, ఆ ముక్కుబొడుగులు అయ్యి, కట్టుకున్న తొడిగేది, ఆ చైన్లు అయ్యి, ఇవన్నీ ప్రజలు గమనించట్లేదు అనుకుంటున్నారా మీరు? ఇప్పుడు చూస్తే ఆ పైది ఎప్పుడంటే ఏప్రిల్ 2022 వీడియో. అక్కడ నేను క్లియర్ ఫోటో తీసి చూపెట్టానే.
ఫోటో ఏం చూపెట్టంటే పాత ఫోటో, అమ్మవారికి ఇలాగ ఈ విధంగా కిరీటం ఉండేది, ఏ విధంగా ముక్కబొడుకు ఉండేది, ఇవన్నీ ఏవి మీరేమైనా తొడుక్కుంటున్నారా, ఎందుకు తేటలేదు అని చెప్పి పండగ సమయంలో మేము అక్కడ గుడి ప్రాంగణంలో ప్రెస్ మీట్ పెట్టాం. అంటే ఇప్పటికి 2 ఏళ్ళు అయింది. 2 ఏళ్ళ తర్వాత నువ్వు ప్రెస్ మీట్ పెట్టి కోనేటి రామకృష్ణ గారిని ఎందుకు పంపించావు?